హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ మే 4వ తారీఖు నీట్ యూజీ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రిపరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్కి కేవలము ఒకే ఒక నెల రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి వరకు చదివినటువంటి సబ్జెక్ట్స్, టాపిక్స్ జాగ్రత్తగా రివైజ్ చేసుకుంటూ ఈ నెల రోజుల్ని ఎలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి లాస్ట్ 1 మంత్ ప్రిపరేషన్ టిప్స్ బిఫోర్ ఎగ్జామ్ డేట్, ఈ టాపిక్ గురించి మీ అందరికీ కూడా బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ ఇంపార్టెంట్ టిప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సిలబస్ రివిజన్. అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మీరు సిలబస్ ని ఎంతవరకు రివైజ్ చేశారు అనేది ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఆల్రెడీ మీ కాలేజ్ లో ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు రివిజన్ చేయించుంటారు. అయినా సరే స్టూడెంట్ తనకు తానుగా రివిజన్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని, ప్రతి ఒక్క టాపిక్ ని కూడా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి కేవలము ఒకే ఒక నెల రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ రివిజన్ పార్ట్ ని మాక్సిమం 10th ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, రివైజ్ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్. రివిజన్ కంప్లీట్ అయిపోయింది అని కన్క్లూషన్ కి వచ్చిన తర్వాత మీ చేతి వ్రాతతో రాసుకున్నటువంటి నోట్ బుక్స్ ఉంటాయి. అంటే మీరు ప్రిపేర్ అయ్యే టైంలో కొన్ని టాపిక్స్ ని ఓన్ గా రాసుకుని ఉంటారు నోట్ బుక్స్ లో. ఆ నోట్ బుక్స్ రివిజన్ కూడా చేసుకోండి ఖచ్చితంగా. ఆ నోట్ బుక్స్ లో అయితే మీకు చాలా ఈజీగా గుర్తుండేలాగా మీరు ఓన్ గా రాసుకుని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కేవలము టెక్స్ట్ బుక్సే కాదండి, ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ ను కూడా రివైజ్ చేసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్ కి కూడా. అలాగే రివైజ్ ఎర్రర్స్ నోట్ బుక్స్. మీరు మీ కాలేజ్ లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ లో వచ్చినటువంటి ఎర్రర్స్ ని టీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్ చేసుకోండి అని నోట్ బుక్స్ పెట్టించి మీకు రాయించుంటారు. ఆ ఎర్రర్స్ నోట్ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్స్, లేదా ఆన్సర్ చేసినవి రాంగ్ అయినటువంటి క్వశ్చన్స్ అవి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన ఎర్రర్స్ నోట్ బుక్స్ మాత్రం తప్పనిసరిగా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అవాయిడ్ న్యూ టాపిక్స్. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే రివిజన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంతకు ముందు చదవని టాపిక్స్ ఏదైనా మిగిలిపోయి ఉంటే ఇప్పుడు ఆ టాపిక్స్ కవర్ చేసుకుందాము, ఒకవేళ వాటిల్లో నుండి క్వశ్చన్స్ వస్తాయేమోనని హడావిడి పడుతూ ఉంటారు. సో దయచేసి అలాంటి మిస్టేక్ చేయవద్దండి. ఈ నెల రోజుల్లో మీరు ఎటువంటి న్యూ టాపిక్స్ ను కూడా చదవటానికి ప్రయత్నించవద్దు. ఇప్పటి వరకు మీరు ఎంత సిలబస్ ని కవర్ చేసుకుంటూ చదివారో ప్రాపర్ గా ఆ సిలబస్ ని మాత్రమే థరోగా రివైజ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, హ్యాండ్ రిటన్ నోట్స్ అవ్వచ్చు, లేదా ఎర్రర్ నోట్ బుక్స్ అవ్వచ్చు. ఈ 3 కేటగిరీస్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా థరో రివిజన్ అవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వీలైతే 3 సార్లు లేదా 4 సార్లైనా మీరు రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని న్యూ టాపిక్స్ ని ఏది కూడా దయచేసి ఇప్పుడు టచ్ చేయవద్దు. నెక్స్ట్, మార్క్ గ్రాండ్ టెస్ట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఏప్రిల్ మంత్ ని గ్రాండ్ టెస్టులకు మాత్రమే కేటాయించుకోవాలి. ఇప్పటి వరకు మీకు రివిజన్ పార్ట్ లో ఏదైనా కొంత సిలబస్ మిగిలి ఉంటే ఆ సిలబస్ ని కవర్ చేసుకోవటానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా మాక్సిమం 10th లోపు కవర్ చేసుకోవటానికి ట్రై చేయండి. దానితో పాటు సైమల్టేనియస్ గా మీరు ప్రతి రోజు కనీసం ఒక్క గ్రాండ్ టెస్ట్ అయినా రాయడానికి ప్రయత్నించాలి. ఈ గ్రాండ్ టెస్ట్ కూడా ఎప్పుడు రాయాలి అంటే మన కంఫర్టబుల్ టైంలో కాదు. మీరు నీట్ ఎగ్జామినేషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రాస్తారు కాబట్టి ఈ గ్రాండ్ టెస్టులు కూడా మీరు ఖచ్చితంగా 2 గంటల నుండి 5 గంటల మధ్యలోనే ఎగ్జామినేషన్ రాయడానికి ప్రయత్నించండి. మీరు అనాన్సర్డ్ క్వశ్చన్స్, అసలు టచ్ చేయకుండా వదిలేసిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటున్నాయో కౌంట్ చేసుకోండి. అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోండి. నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఎగ్జామ్ లో కూడా మార్క్స్ ఇంక్రీజ్ అవ్వటం అంటే నెగిటివ్ మార్కింగ్ ని తగ్గించుకోవటం అనేది గుర్తుంచుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ గాని తగ్గించుకున్నారు అంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మార్క్ గ్రాండ్ టెస్టుల దగ్గర నుండి కూడా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేస్తూ ఎగ్జామినేషన్ రాయాలి. అంతేకాదు మీరు 3 hours ఎగ్జామినేషన్ లో కనీసం ఒక 15 నిమిషాల టైం ని లాస్ట్ లో మిగిలేలాగా ముందు నుండి ప్రాక్టీస్ చేసుకోండి. అంతేకాదండి, ఈ మార్క్ గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ని ముందు చూజ్ చేసుకోవాలి ఆన్సర్ చేయటానికి అనేది ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసుకోండి. అంతేకాదు ఎంత స్కోర్ వస్తుంది అనేది కూడా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా కొంచెమైనా ఇంప్రూవైజ్ అయ్యేలాగా ట్రై చేసుకుంటే మంచిది. నెక్స్ట్,
మెమరైజ్ కీవర్డ్స్, ఫార్ములాస్, ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్ అండ్ స్ట్రక్చర్స్. కీవర్డ్స్ అంటే మీరు ఈ నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో ఏ టాపిక్ దగ్గరైనా మీరు ఇంపార్టెంట్ వర్డ్ లేదా ఇంపార్టెంట్ అంటే ఫార్ములా కానీ లేదా డయాగ్రమ్స్ కానీ లేదా స్ట్రక్చర్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మీరు ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఆ పేజ్ మార్కింగ్ స్లిప్స్ మీద మీరు రాసుకునే ఉంటారు బహుశా. వాటిని మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా చూసుకోండి. ఈ ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్, స్ట్రక్చర్స్ కేవలము చూడటమే కాదండి, ఈ రఫ్ నోట్ బుక్స్ లో మీరు ఓన్ గా డయాగ్రమ్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న రీతిగా యాస్టీజ్ గా గీయాల్సిన అవసరం లేదు. మీరు మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎగ్జామ్ లో మీకు బాగా గుర్తు వచ్చేలాగా ఎలా రాసుకుంటే మీకు గుర్తొస్తుందో, అంటే దానికి ఏదైనా టిప్స్ ని ఫాలో అవుతూ మీరు మీ సొంత ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్, స్ట్రక్చర్స్ మీరు డ్రా చేసుకొని వాటిని నేర్చుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా? ఫార్ములాస్ కూడా అంతేనండి. మీరు నోట్బుక్ మీద రాయాలి, రాస్తేనే గుర్తుంటుంది. నెక్స్ట్, మెయింటైన్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. అంటే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైంలో వాళ్ళ యొక్క హెల్త్ కూడా చూసుకోవాలి. హెల్త్ అంటే మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, సఫిషియెంట్ గా నిద్రపోవాలి. ఈ స్టూడెంట్స్ కి ఒకవేళ ఏదైనా స్ట్రెస్ గా అనిపిస్తే ఒక 5 మినిట్స్ కొంచెం ఎక్సర్సైజెస్ చేయటము, లేదా ఒక ఫ్యూ మినిట్స్ జస్ట్ వాక్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా వీళ్ళు ఈ యొక్క మెంటల్ స్ట్రెస్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మాకు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ రాయబోయే ముందు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి టెక్స్ట్ బుక్స్ కానీ ఏది కూడా మీరు టచ్ చేయకండి. ప్రశాంతంగా మీరు చదివిన వాటిని మెమరైజ్ చేసుకుంటూ కూర్చోండి అంతే. ఆ హ్యాబిట్ ని ఇప్పటి నుండి, ఈ ఏప్రిల్ మంత్ నుండి కూడా దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేయండి. దాని వలన మీకు మెంటల్ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు, మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు కూడా అంతే. ఖచ్చితంగా మీరు ఒక 2 అవర్స్ బిఫోర్ మీ ప్రిపరేషన్ కంప్లీట్ స్టాప్ చేసేయాలి. అసలు పుస్తకాలు అనేవి ముట్టుకోకూడదు. అంతేగాని మీరు లాస్ట్ మినిట్ వరకు లేదా గేట్ లోపల దగ్గరకు వెళ్ళేంత వరకు కూడా మీ బుక్స్ లేదా మీ మెటీరియల్స్ ఓపెన్ చేసి చూడటం అనేది దయచేసి ఆ అలవాటుని మానివేయండి. దాని వలన మీకు లాసే గాని దాని వలన బెనిఫిట్ ఉండదు. లాస్ట్ మినిట్ లో చూసుకున్నప్పుడు అనవసరంగా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి మనం బాగా అంటే ప్లాన్డ్ గా చదువుకున్నటువంటి టాపిక్స్ ని కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్, అలాగే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ తినండి. మెంటల్ స్ట్రెస్ సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక 5 మినిట్స్ చేస్తే మంచిది. అలాగే ఒక ఫ్యూ మినిట్స్ వాకింగ్ చేయండి. అలాగే కనీసం ఒక 2 అవర్స్ కి ఒకసారైనా సరే మీరు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ ఉండండి. ఇవి ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు కొంతైనా హెల్ప్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మే 1 నుండి మే 4 వరకు ప్రశాంతంగా వీలైనంత తక్కువ గంటలు మాత్రమే చదవడానికి ప్రయత్నించండి. సో సమ్మర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా జర్నీస్ పెట్టుకోవద్దు, ఎటువంటి ఫంక్షన్స్ కానీ ట్రావెలింగ్ కూడా పెట్టుకోవద్దండి. దయచేసి మీరు హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.